కేంద్రం నిర్ణయంపై వరంగల్ జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారు? వరంగల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వరంగల్లో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం నేను హనుమకొండ బస్ స్టేషన్ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న అర్ధరాత్రి నుంచి అంటే ఈ తెల్లవారుజాము నుంచి 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు ఒక చిత్తు కాగితంలా ఉన్నాయి. ఎందుకు పనికి రాకుండా నోట్ల కరెన్సీ అయిపోయింది. దీంతో సామాన్య వర్గాలు పేద ప్రజలు మొత్తానికి ఆశ్చర్యకరంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంత కష్టాలు తప్పడం లేదు. నేను సాదాసీదా జనం మధ్య ఉన్నాను. నిజంగా నోట్ల రద్దు పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సార్ చెప్పండి సార్, మామూలుగా ఇవాళ నుంచి 500 మీరు వచ్చేట్లేదు, మీకు ఎట్లా అంటారు? మామూలుగా మంచిదే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం మంచిగా చూసుకొని అందరూ కొంచెం టైం ఇచ్చి చేస్తే మంచిది. అది మరి ఇప్పుడు కొంతమంది ఊరికి వెళ్ళిన వారికి బ్యాంకులు అక్కడ ఉండే కదా, ఒక వారం 10 రోజులు టైం ఇస్తే దానికి మంచిది. అది పద్ధతి మంచిదే అండి. అది అంటే 500 అంటే గతంలో ఎట్లుండే, ఈ సెకండ్ నుంచి ఎట్లుండే? 500 రూపాయలు 1000 రూపాయలు మీ జేబులో ఉండే కద్దరగా ఉండేవాళ్ళు. మీరు ఏమనుకుంటున్నారు? ఎట్లా చెల్లట్లేదు కదా? అది చెల్లినప్పుడు మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. అది ఇబ్బందులకు గురై చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. రైట్, మీరేమంటారు సార్? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రకారంగా అకస్మాత్తుగా ఈ విధంగా చేసుకోవటం చాలా నష్టకార్యం, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఇదంతా ఏమిటంటే గతంలో చూసే కంటే కనీసం టైం అన్న ఇచ్చి బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికప్పుడు చెప్పేసేసి అర్ధరాత్రికి చేసేస్తే ఈ ప్రయాణికులు ఏం కావాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి, వాళ్ళ కష్ట నష్టాలు తీర్చేది ఎవరు? అంటే ఆర్టీసీకి అనుమతి ఆర్టీసీ రైలు ఇట్లా అనుమతి ఇచ్చారు కదా? ఆర్టీసీ ఇచ్చారు, ఇదే వైద్యశాల ఉంది, వైద్యశాలకు ఇవ్వలేదు. ఇచ్చారా? మరి ఇంకా అదే ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సుమారు ఈ 4-3 రోజుల్లో వివాహాలు ఉంటాయి. ఆ వివాహాలు చేసుకునే వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళకి ఏం చేయాలి? ఈ పైసలన్నీ వాళ్ళు ఎట్ట పోయాలి? వాళ్ళకి ఖర్చును ఎట్ట తెచ్చుకోవాలి? షాపులకు వెళ్తే బట్టలు ఎవరు కొనుక్కోరు. మరి ఈ పెళ్లి ఆపుకోవాలా? ఇదే ప్రకారం చూసుకుంటూ కూర్చోవాలా? రైట్, గుడ్. మీరే ఉంటారు 500 రూపాయలు 1000 చెల్లట్లేదు, మీరే ఉంటారు. చాలా ఉన్నత వర్గం నుండి అయితే నల్లధనాన్ని బయట తీసేయడం మోడీ గారికి నేనైతే ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేదరికంగా ఉన్నది. ఇలాంటి విషయంలో ఎవరు దాచుకోకూడదు. ధనాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటారో పేద ప్రజలకైతే న్యాయం జరుగుతుంది సార్. ఇది అయితే నాకైతే సంతృప్తిగా ఉన్నది సార్ నాకు. మేము ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం, మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చెల్లె అంటాను. ఇప్పుడు మా పరిస్థితి ఏంది మరి? అట్లయితే టైం ఇచ్చి చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇప్పటికిప్పుడు నైట్ నుంచి చెల్లేయాలంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మా దగ్గర పైసలు ఉండే 500 నోట్లే ఉన్నాయి. మేము ఊరికి వెళ్తున్నాం, చెల్లె అంటారు. మా పరిస్థితి ఎట్లా? దానికి కొంచెం టైం ఇచ్చి చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రైట్, ఇది సగటు ప్రయాణికులు సగటు జీవులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. నా మధ్య కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వారి నుంచి ఎలాంటి అనుభవం ఉంది? ఆర్టీసీ కండక్టర్ గారు చెప్పండి. కండక్టర్ గారు, మామూలుగా 500 రూపాయలు 100 నోట్లు చెల్లట్లేదు. 500, 1000 రూపాయల నోట్లు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఫేక్ నోట్లు వస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం కొంచెం మంచిగా చేసినట్టు అనిపిస్తుంది. మీరు ఆర్టీసీ కండక్టర్ నిత్యం అంటే మీరు డ్యూటీలో ఉన్నంత కాలం డబ్బులు మీ చేతిలో ఉంటాయి. అంటే ప్రయాణికుల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? ప్రయాణికుల నుంచి ఇప్పుడు స్పందన బాగానే వస్తుంది. వాళ్ళు చేయబట్టి కూడా చాలా మంది కొంచెం బేజారు పాలవుతారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. నేను ఒక హోటల్ కౌంటర్ వద్ద ఉన్నాను. హోటల్ కౌంటర్ నుంచి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, 500 రూపాయలు 1000 నోట్లు వస్తున్నాయా లేకపోతే ఏంది? వస్తున్నాయి, కాకపోతే 1-2 రోజులు ఇబ్బంది పెడతారు. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా బాగుంది. కాకపోతే 1-2-3 రోజులు కొంచెం ప్యాసింజర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. దానికి ఏం లేదు, మేము కూడా తీసుకుంటున్నాం. కాకపోతే ఈ December 31 వరకు టైం ఇచ్చింది కాబట్టి మాకు వచ్చిన నోట్లను 31 లోపు గవర్నమెంట్ వ్యాపారాల మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది? వ్యాపారాల మీద ఏముంది అంటే అన్ని టోటల్ అది మన దాంట్లోకి వెళ్ళే అకౌంట్లోకి వెళ్ళే అవుతాయి కాబట్టి ఇబ్బంది ఏం కాదు. చిల్లర కష్టాలు అధికంగా ఇక్కడ ఉన్నాయి. చిల్లర కష్టాలను వ్యక్తం చేసేందుకు ఆర్టీసీ కండక్టర్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. కండక్టర్ గారు చెప్పండి,
500 నోట్లు 1000 నోట్లు వస్తున్నాయా మీకు ఇప్పుడు? ఇప్పుడు వస్తున్నాయండి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే తీసుకుంటున్నానండి నేను. ఇంతవరకు మాకైతే ఏం తెలియదు. రాత్రి పేపర్లో ఇచ్చారంట, మాకైతే తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకుంటున్నాను నేనైతే డబ్బులు. వెరీ గుడ్. అది అంటే ప్రయాణికుల నుంచి ఎట్లా వస్తుంది ఒపీనియన్? అంటే ఇంతవరకు వాళ్ళకు కూడా పెద్దగా తెలియదు సార్. అయితే 500 రూపాయలు చిల్లర అడుగుతున్నారు. ఏమండి మరి ఇట్లా చెల్లట్లేదు అంట కదా అంటే ఏం మాకైతే ఇంతవరకు ఏం రాలేదండి అని. మరొక కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు చెప్పండి, 500 రూపాయల నోట్లు 1000 నోట్లు వస్తున్నాయా మీకు ఇప్పుడు? ఇప్పుడు వస్తానికి వస్తున్నాయి. ఇంకా మాకేం అలాంటి ఏం లేదు. తీసుకుంటాం తప్పకుండా. మాకు డిపోలో బోర్డు ఇట్లా చేసినట్టయితే అప్పటి నుంచి మేము తీసుకోకుండా ఉంటాం. ఇవరైతే మాకు కంపెనీస్ తీసుకుంటాం. అంటే ఓవరాల్ గా మీరు నిత్యం ప్రయాణికుల మధ్య ఉంటారు. ప్రయాణికులు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంకా నేను హైదరాబాద్ టికెట్ తీసుకున్నాను. తీసుకుంటే 500 రూపీస్ నోట్స్ తీసుకోకూడదని స్ట్రిక్ట్ గా మనం మాట్లాడేది. అంటే ఆర్టీసీకి అది మినహాయింపు ఉంది కదండి? ఆర్టీసీకి మినహాయింపు ఉంది, కానీ మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి కౌంటర్లు కనుక్కోండి, 500 రూపీస్ అసలు తీసుకోవట్లేదు. ఆర్టీసీ ఇచ్చారు, రైల్వేస్ ఇచ్చారు, ఎయిర్వేస్ ఇచ్చారు, పెట్రోల్ బంకులు ఇచ్చారు. ఈ 4 ఇచ్చారు. ఈ 4గిట్లో ఇప్పుడు పొద్దున్నే మేము 500 రూపీస్ నోట్స్ తీసుకొని వస్తే తీసుకోవట్లేదు. ఇక మా దగ్గర చేంజ్ ఉంటే టికెట్స్ తీసుకున్నాము. రైట్. అంటే మీ డిపోల వద్ద నుంచి ఎలాంటి ఆదేశాలు? ఇంకా లేదు, ఇంతవరకు మాకు ఏమీ లేదు. కాకపోతే నిన్న ఎక్కినాం కాబట్టి ఇవాళ మాకేమైనా ఇన్ఫర్మేషన్ అందుకోవచ్చు. ఇవాళ అంతా మాత్రం మేము నిన్న ఎక్కిన సత్తుపల్లి డిపో మాదండి. మాకు ఇంతవరకు ఏమీ తెలియదు. మేము ప్రస్తుతం అయితే తీసుకుంటున్నాం ఇస్తుంటే ప్యాసింజర్. అది డిపో పోయిన తర్వాత ఏమన్నా ఆదేశాలు ఉంటే అప్పుడు మేము రేపు నుంచి బంద్ చేస్తాం. అది చెప్పండి కలెక్టర్ గారు, మీ చిల్లర సమస్య ఎట్లా ఉంది? 500 రూపాయలు 1000 వస్తున్నాయా? ఇస్తున్నారా ప్యాసింజర్? ఇస్తున్నాం. తీసుకుంటున్నారా? తీసుకుంటాను. చెప్పండి. తీసుకుంటాను సార్. రైట్. చెప్పండి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు డిక్లేర్ చేసినాకనే తీసుకోకుండా, డిక్లేర్ చేసేదాకా నువ్వు 500 నోట్లు తీసుకుంటూ చేస్తున్నట్టు చేస్తారు సార్. డిక్లేర్ రాత్రి నుంచి రాగా అవి ఎక్కడెక్కడ పారేస్తారా? తీసేస్తారు. ఏటీఎంలో పెట్టినా తీస్తారు సార్. ఏటీఎంలో పెట్టి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు అవి తీసి పారేస్తారు. ఇంత తెలియవు. అదే సార్ మా మనం ఒకటే ఇంకెళ్ళని తీయలేరు. 500 నోట్లు చెల్లాలి. అవి ఇట్లా చెల్లపోతే నడవదు కదా, పబ్లిక్ ఆగమవుతుంది కదా. అంతే నడుస్తాయి. రైట్. అమ్మ మీరు చెప్పండి, 500 రూపాయలు 1000 చెల్లుతున్నాయా? రైట్. తీసుకున్నా. చెప్పండి. ఇంకేం చెప్తారు మళ్ళీ? చెప్పండి. 500 రూపాయల నోట్లు 1000 నోట్లపై ఇవాటి నుంచి చెల్లకపోవడంతో ప్రయాణికులు అనేక వ్యతలు పడుతున్నారు. చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సాదాసీదా జనం బస్టాండ్ల వద్దకు వస్తున్నారు. బస్టాండ్ల కౌంటర్ల వద్దకు ఈ నోట్లు తీసుకోవడం లేదు. వాస్తవానికి ఆర్టీసీ కానీ రైల్వే కానీ మిగతాది మినహాయింపు ఉండాలి. కాకపోతే ఇక్కడ తీసుకోకపోవడంతో అనేక వ్యతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి సార్, అంటే 500 రూపాయలు 1000 నోట్ల మధ్య అది మంచి పద్ధతి చేసింది మోడీ సాబ్. ఓకే, మేము మోడీకి జై. అంతే, బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంటుంది. సామాన్య మానవునికి న్యాయం జరుగుతుంది. రైట్. ఒక చిరు వ్యాపారం ఉన్నారు. చిరు వ్యాపారం అడదాం. చెప్పండి తమ్ముడు, 500 రూపాయలు 1000 వస్తుందా? వస్తుంది. తీసుకుంటాను. ఇప్పటికైతే తీసుకుంటున్నాం, మరి తర్వాత చెప్తాను. రైట్. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ల వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఒకసారి మనం ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉత్తర తెలంగాణ జిల్లాలో వరంగల్ పెద్ద జిల్లా. ఈ పెద్ద జిల్లా బస్టాండ్ కేంద్రంగా రోజు కొన్ని వేల మంది ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. నిజంగా బస్టాండ్ కౌంటర్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రాత్రే తెలిసింది 500 రూపాయలు పెట్టుకొని మా అమ్మాయికి మహబూబ్ నగర్ పంపిస్తున్నా. ఈ టికెట్ కౌంటర్లో ఇస్తే 100 రూపీస్ లేవు అంటున్నారు. ఆమెకి ఎగ్జామ్ ఉంది రేపు. ఎలా వెళ్ళడం? నాకు ఏటీఎంస్ కూడా బంద్ ఉన్నాయి. ఈ స్పాట్ టైంలో నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి 100 రూపీస్ నోట్స్? చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. దయచేసి రైల్వేస్ ఆర్టీసీకి కొంచెం ఆర్డర్ పాస్ చేయండి. 100 రూపీస్ నోట్స్కు 500, 1000 ఒక 2 days, అట్లీస్ట్ 2 days అయినా అవకాశం ఇవ్వండి దయచేసి. కౌంటర్లో కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు. 500 నోట్ పట్టుకొని ఉన్నా. మాకు డిఎం నుంచి ఆర్డర్స్ అంటుండ్రు. పేపర్లో ఏమో 11th వరకు ఉంది అవకాశం మనకు. పెట్రోల్ పంప్స్ అండ్ ఆర్టీసీ రైల్వేస్ అన్నింటిలో 11th వరకు తీసుకోండి అని ఉంది. ఈ వైట్ మనీ కదా వీళ్ళకు, బ్లాక్ మనీ వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా. వీళ్ళు ఎట్లాగో ఎవ్రీడే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది కదా.
ఈవినింగ్ పోయి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. వీళ్ళకేం అవసరం ఉంది, వీళ్ళకేం ఇబ్బంది ఉంది? మేము ఆర్టీసీ అటెండర్, మా బస్సులో కూడా ఇస్తుంటే కూడా డ్రైవర్ రిక్వెస్ట్ చేస్తారు. కౌంటర్లో కూడా ఇస్తుంటే కౌంటర్లో ఇస్తలేడండి. ఇప్పుడు 500 ఇస్తున్నాం టికెట్. మాకు రిజర్వేషన్ పేపర్లో కూడా ఇచ్చారు. ఆ ఇష్యూ ఏదో బయటకు వచ్చేసి అందరు ఇష్యూ అయితే పబ్లిక్ సేవ్ అవుతారు. పెయిడ్ మనీ ఓకే. ప్రస్తుతం ఆర్టీసీ సార్ 10 మన 100 రూపాయల లోటే చెల్తాయని చెప్తారు సార్. ఆర్టీసీ కౌంటర్ వద్దకు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ కౌంటర్ వద్ద పేపర్లో ఇచ్చినా కూడా వీళ్ళు దీన్ని నోటీసులో పెట్టుకొని ఇచ్చేయాలి. కానీ ఒకసారి ఆర్టీసీ కౌంటర్ లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆర్టీసీ కౌంటర్లో ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి సార్. కౌంటర్లో చాలా మంది ప్యాసింజర్స్ కాంప్లైంట్ చేస్తున్నారు. ఆర్టీసీకి రైల్వేకి మినహాయించారు, మీరేం తీసుకోవట్లేదు? మాకు చార్ట్ మీద పెట్టారండి 500 నోట్స్ అండ్ 1000 నోట్స్ తీసుకోకూడదని. అందుకే మేము రూల్స్ పెట్టిన విధంగా మేము పాటిస్తున్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్యాసింజర్స్ ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ కౌంటర్లకు వద్దకు వచ్చి పడిగాపులు కాస్తూ నిలదీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఈ నోట్లు చెల్లట్లేదు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారిగా సమాచార లేమి అనుకోవచ్చు, తర్వాత మిగిలిన సమస్యలు అనుకోవచ్చు. ఆర్టీసీకి రైల్వేకి ఆసుపత్రులకి మినహాయింపు ఉన్నప్పటికీ కూడా తీసుకోవట్లేదు. ప్రస్తుతం చూస్తున్నాం ఆర్టీసీ కౌంటర్లో కేవలం చిల్లర అంటే 100 నోట్లు 50 నోట్లు మాత్రమే చిల్లర తెచ్చి ఇస్తున్న కారణంగా ఆర్టీసీ కౌంటర్లో టికెట్లు ఇవ్వడం లేదు. సార్ అంటే ఎలాంటి ఆదేశాలు లేదు సార్, ఒకసారి చెప్పండి. 500 and 1000 నోట్స్ తీసుకోకూడదని చార్ట్ మీద. అంటే ఆర్టీసీ అప్పటికి ఉన్నాయా? 500 అసలు ఎవరు తీసుకుంటలేరు. ఇది ఆర్టీసీ కౌంటర్ల వద్ద పరిస్థితి. ప్రయాణికుల వద్ద ఆందోళన ఆ విధంగా ఉంటే ఆర్టీసీ కౌంటర్లు ఈ క్షణం నుంచి నోట్లు తీసుకోవడం లేదు. 500 రూపాయల 1000 నోట్లు తీసుకోకూడదని ఆర్టీసీ డిపోల వద్ద అదేవిధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన ధర్మిల కౌంటర్ల కేవలం చిల్లర డబ్బులు మాత్రమే తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.